Hello all, welcome back to the Nursing Zone YouTube channel. ఈ వీడియోలో లివర్ సిరోసిస్ అనే డైజెస్టివ్ డిజార్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కండిషన్ వచ్చేసి మెడికల్ సర్జికల్ నర్సింగ్ లేదా అడల్ట్ హెల్త్ నర్సింగ్లో ఉంటుంది. So first of all, definition: cirrhosis is a chronic liver disease that occurs when healthy liver cells are replaced by scar tissue, preventing the liver from functioning properly. సో సిరోసిస్ అనేది ఒక క్రానిక్ లివర్ డిజీజ్ అనమాట. ఎప్పుడైతే ఈ హెపటోసైట్స్ ఇన్ఫ్లేమ్ అవుతాయో అప్పుడు వచ్చే కండిషన్ అనమాట సిరోసిస్ అనేది. అండ్ అలాగే ఈ హెల్దీ లివర్ సెల్స్ నథింగ్ బట్ హెపటోసైట్స్ అనేవి రీప్లేస్ అయిపోతూ ఉంటాయి డ్యూ టు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల అండ్ డిఫరెంట్ కాజెస్ వల్ల. సో ఈ హెల్దీ హెపటోసైట్స్ వచ్చేసి స్కార్ టిష్యూస్లో ఫామ్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల లివర్ అనేది సరిగా ఫంక్షన్ చేయలేకపోతుంది. సిరోసిస్ కెన్ డెవలప్ ఓవర్ మంత్స్ ఆర్ ఇయర్స్ అండ్ ద డ్యామేజ్ ఇట్ కాసెస్ ఇస్ టిపికల్లీ రివర్సిబుల్. యూజువల్గా లివర్ అనేది రీజనరేటింగ్ ఆర్గన్, బట్ ఈ కండిషన్లో ఏమవుతుందంటే సిరోసిస్ అనేది ఓవర్ మంత్స్ ఓవర్ ఇయర్స్ ఇలా ఉండడం వల్ల ఈ డిసీజ్ కండిషన్, సో ఈ కండిషన్ ఇర్రివర్సిబుల్ అయిపోతుంది అనమాట. కానీ however, early detection and treatment can help slow the progression of the disease and prevent complications. బట్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే కనుక ఈ ట్రీట్మెంట్ వల్ల మేబీ డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ని స్లో చేయొచ్చు అండ్ అలాగే వాటి కాంప్లికేషన్స్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. అసలు వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ కండిషన్ అంటే స్కారింగ్ ఇన్ యువర్ లివర్ బ్లాక్స్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ అండ్ ఆక్సిజన్ త్రూ యువర్ liver tissues. This slows your liver's ability to process your blood, metabolize nutrients and filter out toxins. సో మనం చెప్పుకున్నాం హెల్దీ హెపటోసైట్స్ వచ్చేసి స్కారింగ్ అనేది అయిపోతుంటాయి. దీనివల్ల బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా ఉండదు. సో ఆక్సిజన్ అనేది లివర్ టిష్యూస్కి సరిగ్గా అందదు. దీనివల్ల లివర్స్ ఎబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. లివర్ సరిగ్గా ఫంక్షన్ చేయలేకపోతుంది, అంటే బ్లడ్ని ప్రాసెస్ చేసుకోలేకపోతుంది, న్యూట్రియంట్స్ని మెటబలైజ్ చేసుకోలేకపోతుంది, ఏమైనా టాక్సిన్స్ని ఫిల్టర్ అవుట్ చేయలేకపోతుంది అనమాట. అల్టిమేట్గా ఏమవుతుంది అంటే బైల్ జ్యూస్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. కొన్ని ప్రోటీన్స్ కూడా లివర్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ప్రోటీన్స్ కూడా సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. సో అండ్ అలాగే స్కార్ టిష్యూస్ బాగా ఎక్కువగా డెవలప్ అయిపోతే బ్లడ్ వెజల్స్ని కూడా కంప్రెస్ చేసేసి ఆ పోర్టల్ వెయిన్ సిస్టమ్ని, ఏదైతే ఇంపార్టెంట్ సిస్టమ్ ఉందో లివర్ వల్ల ఫంక్షన్ అయ్యేది, సో ఆ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. దీనివల్ల పోర్టల్ హైపర్ టెన్షన్ కూడా డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాజెస్ వచ్చేసి సిరోసిస్ ఇస్ ఎ గ్రాడ్యువల్ స్కారింగ్ ప్రాసెస్ దట్ ఈస్ ట్రిగర్డ్ బై క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇన్ యువర్ లివర్. సిరోసిస్ అనేది హెల్దీ హెపటోసైట్స్ గ్రాడ్యువల్గా స్కార్ టిష్యూస్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటాయి. ఎనీ క్రానిక్ లివర్ డిసీజ్ దట్ కాజెస్ క్రానిక్ హెపటైటిస్ కెన్ లీడ్ టు సిరోసిస్. సో ఏ క్రానిక్ హెపటైటిస్ అయినా లేదంటే ఎలాంటి క్రానిక్ లివర్ డిసీజ్ అయినా కూడా సో సిరోసిస్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ద మోస్ట్ కామన్ కాజెస్ ఇంక్లూడ్, సో మ్యాక్సిమం దీంట్లో సో ఒక 4 ఇంపార్టెంట్ కాజెస్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ హెపటైటిస్. సో నేమ్లోనే ఉంది, ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళలో హెపటైటిస్ నథింగ్ బట్ లివర్కి ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. దిస్ ఈస్ క్రానిక్ లివర్ డ్యామేజ్ ఫ్రమ్ క్రానిక్ హెవీ ఆల్కహాల్ యూస్. ఆల్కహాల్ మే బి ద మోస్ట్ వెల్ నోన్ కాజ్ ఆఫ్ లివర్ సిరోసిస్. మ్యాక్సిమం కేసెస్లో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలోనే సిరోసిస్ చూడగలుగుతాం, బట్ కొన్ని కేసెస్లో కూడా నాన్ ఆల్కహాలిక్స్ కూడా సిరోసిస్ వస్తుంది అనమాట. నాన్ ఆల్కహాల్ రిలేటెడ్ స్టెటోహెపటైటిస్, దిస్ ఇస్ క్రానిక్ డ్యామేజ్ ఫ్రమ్ ఎక్సెస్ ఫ్యాట్ స్టోరేజ్ ఇన్ యువర్ లివర్. అంటే ఏంటంటే ఫ్యాట్ అనేది స్టోరేజ్ అయిపోతూ ఉంది లివర్లో, దీనివల్ల మెటబోలిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే హై బ్లడ్ లిపిడ్స్ ఉండిపోవడం, బ్లడ్ షుగర్ ఎక్కువైపోవడం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోవడం, ఇలాంటివి జరుగుతాయి అనమాట. అల్టిమేట్గా లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ కాజ్ వచ్చేసి క్రానిక్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్. హెపటైటిస్ సి ఈజ్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్ దట్ బికమ్స్ క్రానిక్ ఇన్ మోస్ట్ పీపుల్. సో హెపటైటిస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. చాలా మందిలో ఇది క్రానిక్ అయిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ నౌ క్యూరబుల్ విత్ యాంటీవైరల్స్ బట్ మెనీ పీపుల్ డు నాట్ రియలైజ్ ద హ్యావ్ ఇట్. ఈ హెపటైటిస్ సి వైరస్ అనేది క్యూరబుల్గానే ఉంది ఇప్పుడు యాంటీవైరల్స్ యూజ్ చేసుకుని, బట్ చాలా మందికి తెలియదు హెపటైటిస్ సి అనే కండిషన్ వాళ్ళకు ఉందని చెప్పేసి. Chronic hepatitis B infection. Hepatitis B is a viral infection that may become chronic in a minority of people. If it does, you will have it for life. It is treatable but not curable. సో క్రానిక్ హెపటైటిస్ సి అనేది క్యూరబుల్ కండిషనే ఎప్పుడైతే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని యాంటీవైరల్స్ని యూజ్ చేస్తామో. బట్ హెపటైటిస్ బి వచ్చేసి ట్రీటబుల్లే బట్ క్యూరబుల్ కాదని చెప్తున్నారు. అదర్ కాజెస్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ బైలరీ డిసీజ్ ఇంక్లూడింగ్ ఆటో ఇమ్యూన్ హెపటైటిస్, ప్రైమరీ బైలరీ కొలాంజైటిస్ అండ్ ప్రైమరీ స్క్లెరోజింగ్ కొలాంజైటిస్. ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ కానీ లేదంటే కొలాంజైటిస్ అంటే నథింగ్ బట్ బైలరీ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ఫెక్షన్ అయితే బాగా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ప్రైమరీ స్క్లెరోజింగ్లో కూడా అంతే, టిష్యూ డెత్ అయిపోతూ స్క్లెరోజ్డ్గా హార్డన్గా అయిపోతూ ఉంటాయి బైల్ డక్ట్స్.
సో ఈ విధంగా ఉంటుంది ఈ కండిషన్. నెక్స్ట్ జెనెటిక్ డిజార్డర్స్. సర్టెన్ ఇన్హెరిటెడ్ కండిషన్స్ సచ్ as గ్లైకోజన్ స్టోరేజ్ డిజీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ అండ్ విల్సన్ డిసీజ్. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లేదా జెనెటిక్ డిజార్డర్స్ వల్ల కూడా సిరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టాక్సిక్ హెపటైటిస్. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు సర్టెన్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ or use of certain medications may cause chronic liver damage. సో ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ సర్టెన్ మెడికేషన్స్ కానీ లేదంటే కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా కూడా క్రానిక్ లివర్ డ్యామేజ్కి లీడ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ మెడికేషన్స్లో వచ్చేసి పెయిన్ కిల్లర్స్ని ఎక్కువగా యూజ్ చేసినా కూడా సో టాక్సిక్ హెపటైటిస్ కాస్త క్రానిక్గా మారిపోయి సో సిరోసిస్లో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. కండిషన్స్ దట్ కాజ్ బ్లడ్ టు బిల్డప్ ఇన్ యువర్ లివర్, congestive heart failure or that prevent blood from reaching your liver can damage it. సో బ్లడ్ అనేది లివర్లో ఎక్కువగా కంజెస్ట్ అయిపోయినా లేదంటే లివర్కి అసలు బ్లడ్ అందకపోయినా నథింగ్ బట్ క్రానిక్ ఇస్కీమియా ఉన్నా కూడా లివర్ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి యూ మైట్ బీ ఎట్ హైయర్ రిస్క్ ఫర్ సిరోసిస్ ఆఫ్ ద లివర్ ఇఫ్ యూ. సో ఎవరైతే ఓల్డర్ దెన్ 50 years ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారో అండ్ అలాగే ఎవరికైతే క్రానిక్ వైరల్ హెపటైటిస్ లేదా క్రానిక్ లివర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మెటబాలిక్ సిండ్రోమ్స్ ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. లివర్ సిరోసిస్ ప్యాథోఫిజియాలజీ వచ్చేసి రికరెంట్ అండ్ సస్టైన్డ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ ప్యారెన్కైమా. సో లివర్ సెల్స్ లేదా హెపటోసైట్స్కి రికరెంట్గా లేదంటే సస్టైన్డ్గా కంటిన్యూస్గా ఇన్ఫ్లేమ్ అయినప్పుడు అది క్రానిక్గా మారిపోతుంది. దానివల్ల ఫైబ్రోసిస్ కానీ స్కారింగ్ కానీ నాడ్యులర్ రీజనరేషన్ కానీ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల లివర్ అనేది ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోతుంది. నథింగ్ బట్ లివర్ స్ట్రక్చర్ అనేది కూడా ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోతుంది. దీనివల్ల సిరోసిస్ వస్తుంది అనమాట. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది లివర్ సిరోసిస్ అనేది ఎప్పుడు కూడా దీని లాస్ట్ స్టేజెస్లో ఫైనల్ స్టేజెస్లో ఇర్రివర్సిబుల్ అయిపోద్ది అనమాట. సో విచ్ కెన్ లీడ్ టు పోర్టల్ హైపర్టెన్షన్ అండ్ సమ్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఫాలోడ్ బై ద డిసీజ్. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి నాజియా ఉంటుంది, లాస్ ఆఫ్ హెపటైట్ ఉంటుంది, ఫీలింగ్ వీక్గా ఉంటారు, ఫెటిగ్ మెలైజ్గా ఉంటారు, అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఉంటూ ఉంటుంది. అలాగే విజిబుల్ బ్లడ్ వెజల్స్ దట్ లుక్ లైక్ స్పైడర్స్. సో బ్లడ్ వెజల్స్ కూడా పైకి కనిపిస్తూ ఉంటాయి స్పైడర్స్ లాగా. రెడ్నెస్ ఆన్ ద పామ్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. చేతులు కూడా ఎర్రబడిపోతూ ఉంటాయి. దీన్ని పామార్ ఎరిథీమా అంటారు. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి సో ఈ క్లినికల్ ఫీచర్స్ ఎర్లీ సైన్స్ అనమాట, ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇక్కడ ఎప్పుడైతే లివర్ అల్టిమేట్ లాస్ట్ స్టేజెస్లో ఉందో అప్పుడు చూసేవన్నమాట. లివర్ సిరోసిస్ ఫైనల్ స్టేజెస్ అని చెప్పుకోవచ్చు. జాండిస్ వస్తుంటుంది, ప్రూరిటిస్ ఉంటుంది, డార్క్ కలర్డ్ యూరిన్ ఉంటుంది, డైజెస్టివ్ డిఫికల్టీస్ ఉంటాయి. అలాగే స్మాల్ ఎల్లో బంప్స్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిట్స్ ఆన్ యువర్ స్కిన్ ఆర్ ఐలిడ్స్ దగ్గర కానీ స్కిన్ దగ్గర కానీ ఫ్యాటీ డిపాజిట్స్ ఉండిపోతూ ఉంటాయి. గడ్డల కింద కొవ్వు గడ్డలు అంటారు కదా. నెక్స్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉంటుంది లేదా మజిల్ లాస్ ఉంటుంది. హెపాటిక్ ఎన్సెఫలోపతి ఉంటుంది. సో బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దానివల్ల కన్ఫ్యూషన్ కానీ డిజోరియంటేషన్ కానీ మూడ్ చేంజెస్ కానీ ఉంటాయి. మోటార్ డిస్ఫంక్షన్ ఉంటుంది, నథింగ్ బట్ ట్రీమర్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ట్విచ్చింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి. డిస్రప్షన్ టు యువర్ మెన్స్ట్రల్ సైకిల్. ఫీమేల్స్ అయితే మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎన్లార్జ్డ్ మేల్ బ్రెస్ట్ టిష్యూ అండ్ స్ట్రంకన్ టెస్టిస్ ఇన్ పీపుల్ విత్. సో మేల్స్లో అయితే కనుక బ్రెస్ట్ టిష్యూ ఎన్లార్జ్ అయిపోతుంది, టెస్టిస్ అనేది స్ట్రింక్ అయిపోతుంటుంది. నెక్స్ట్ ఒకవేళ కనుక ఇది కాంప్లికేట్ అయ్యి పోర్టల్ హైపర్టెన్షన్ లాగా అయితే కనుక అబ్డోమెన్ స్వెల్ అయిపోతుంటుంది, నథింగ్ బట్ అసైడ్స్. ఇది చాలా ఎమర్జెన్సీ కండిషన్. నెక్స్ట్ స్వెల్లింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫీట్ లెగ్స్ ఆర్ ఫేస్. ఎడీమా వచ్చేస్తూ ఉంటుంది చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ అండ్ అలాగే ఫేస్ మీద అరికాళ్ళు ఇవన్నిటిలో. నెక్స్ట్ ఈజీగా బ్లీడ్ అయిపోతూ ఉంటారు. బ్లడ్ ఇన్ యువర్ వామిట్ లేదంటే పూప్లో. సో మీరు డెఫికేట్ చేసేటప్పుడు మీ స్టూల్స్లో కానీ మీరు వామిట్ చేసుకునేటప్పుడు దాంట్లో కూడా బ్లడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ లో యూరిన్ అవుట్పుట్ కూడా తక్కువగా ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది, SOB. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్స్ వచ్చేసి ఈ కండిషన్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు అంటే మనకు అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిస్టరీ కలెక్షన్ రాస్తాము వాళ్ళ పేరెంట్స్కి ఎవరికైనా ఉందా అని చెప్పేసి. అండ్ అలాగే వాళ్ళు ఏమైనా అన్హెల్దీ హ్యాబిట్స్ని ఫాలో అవుతున్నారా అని తెలుసుకుంటాం. నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామ్ చేస్తాము. అయినా అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఉందా లేదంటే అసైడ్స్ ఏమైనా ఉందా, పాల్పిటేషన్ యూస్ చేసి పర్కషన్స్ని యూస్ చేసి సో కొన్ని మెథడ్స్ని యూస్ చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తాము. నెక్స్ట్ అల్టిమేట్గా CT స్కాన్ అయితే చేస్తాము. దీనివల్ల ఇట్ కెన్ హెల్ప్ డిటర్మైన్ సివియారిటీ ఆఫ్ సిరోసిస్ యాజ్ వెల్ యాజ్ అదర్ లివర్ డిసీజెస్. లివర్కి ఇంకా ఏమైనా డిసీజెస్ ఉన్నాయా లేదంటే సిరోసిస్ ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవచ్చు. అబ్డామినల్ అల్ట్రాసౌండ్ చేస్తారు. దీనివల్ల అబ్డామిన్ లేదా లివర్ ఎలా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ ఎలాస్టోగ్రఫీ. దిస్ ఎగ్జామ్ అసెస్ ద స్టిఫ్నెస్ ఆఫ్
ఆఫ్ యువర్ లివర్ అండ్ కెన్ హెల్ప్ డయాగ్నోస్ హౌ సివియర్ ద స్కారింగ్ ఈజ్ ఇన్ యువర్ లివర్. సో లివర్ స్టిఫ్నెస్ ఎలా ఉందో ఎగ్జామిన్ చేస్తారు. నెక్స్ట్ బాడీ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. సో దట్ లివర్ ఎలా ఉంది అని చెప్పేసి చూస్తారనమాట. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ టు ఎవాల్యుయేట్ పార్ట్ ఆఫ్ ద లివర్ అండ్ గాల్ బ్లాడర్. మీ గాల్ బ్లాడర్ కానీ లివర్ కానీ ఎలా ఉందని చెప్పేసి ఈ టెస్ట్ చేస్తారు ఎంఆర్సిపి. నెక్స్ట్ బయోప్సీ చేస్తారు. మీ పార్ట్ ఆఫ్ ద టిష్యూని పాథాలజీకి పంపుతారు. సో లివర్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఏమైంది అని చెప్పేసి. నెక్స్ట్ మేనేజ్మెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఏదైనా కూడా ఏ డిసీజ్ అయినా ఎర్లీ స్టేజెస్లో లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం మోడిఫై చేసుకోవచ్చు, లేదంటే ఆ డిసీజ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. లైక్ డైట్ చేంజెస్ సచ్ as లో సోడియం ఆర్ ప్లాంట్ బేస్డ్ డైట్ అండ్ డిస్కంటిన్యూయింగ్ ద యూజ్ ఆఫ్ ఆల్కహాల్ మానేయడం, లో సోడియం లేదా ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకోవడం వల్ల సో ఈ డిసీజ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని మెడికేషన్స్ లైక్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్స్ని లైక్ వైరల్ హెపటైటిస్ కానీ, న్యూమోనియా కానీ, ఇన్ఫ్లుయెన్జా అని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ట్యూక్యులర్ ఇంట్రాహెపాటిక్ పోర్టోసిస్టమిక్ షంట్ TIPS. An interventional radiologist places a small tube or shunt or stent into your liver to help bypass blood flow into the liver by directing it backwards towards the heart. లివర్లో చిన్న ట్యూబ్ పెడతారనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే లివర్లో ఉన్న బ్లడ్ అంతా కూడా హార్ట్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో దట్ లివర్ కంజెస్ట్ అవ్వదు అండ్ అలాగే ఇస్కీమియా అనేది కూడా ఉండదు. సర్జరీస్ వచ్చేసి సివియర్గా ఉన్న కేసెస్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ని సో సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్రివెన్షన్స్ వచ్చేసి ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి, హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయాలి. హెపటైటిస్ కానీ ఏమైనా ఉందని చెప్పేసి వాటికి డయాగ్నోస్ చేసుకోవాలి. రాకముందే హెపటైటిస్ B అండ్ హెపటైటిస్ C వ్యాక్సినేషన్స్ని తీసుకోవాలి. అలాగే ఇన్ఫెక్షన్స్ నుండి ప్రివెంట్ చేసుకోవాలి. లైక్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ యూస్ చేసుకోవాలి. మెడికేషన్స్ని జాగ్రత్తగా యూస్ చేయాలి. సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఎక్కువగా యూస్ చేయకూడదు. అలాగే ఎప్పుడు కూడా హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. కాంప్లికేషన్స్ ఒకవేళ కనుక సిరోసిస్ ఆఫ్ లివర్, సో ఆల్కహాల్ కన్జంప్షన్ మానేయాలి బట్ మానలేదు, క్రానిక్గా మారిపోయింది, లివర్ స్కారింగ్ ఎక్కువైపోయింది, సో పోర్టల్ హైపర్ టెన్షన్ కూడా వచ్చేసింది. ఆ స్టేజెస్లో మనం చూసే కాంప్లికేషన్స్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వారిసెస్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లడ్ వెసల్స్ దగ్గర వ్యారిసిటీ పెరిగిపోతుంటుంది, నథింగ్ బట్ బల్జింగ్ అయిపోతూ ఉంటాయి బ్లడ్ వెసల్స్ అండ్ అలాగే బ్లీడింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. స్పాంటేనియస్ బ్యాక్టీరియల్ పెరిటోనైటిస్. సో పెరిటోనియం దగ్గర అంటే నథింగ్ బట్ సో మనకు షెల్లో ఉండే పెరిటోనియల్ లేయర్ దగ్గర ఇన్ఫ్లమేషన్ కూడా, బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉంటుంది, క్రానిక్ లివర్ ఫెయిల్యూర్ ఉంటుంది, అల్టిమేట్గా లివర్ క్యాన్సర్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్. సో మీకు ఈ కండిషన్ అర్థమైందని అనుకుంటున్నాను. లివర్ సిరోసిస్ అంటే ఏం లేదు, ఇది ఒక క్రానిక్ డిజీజ్ అనమాట, లివర్కి వచ్చే డిజీజ్. ఎప్పుడైతే దీన్ని మనం ప్రివెంట్ చేసుకోలేకపోతామో ఎర్లీ స్టేజెస్లో, సో అల్టిమేట్గా ఫైనల్ స్టేజెస్లో స్కార్ టిష్యూలో ఫామ్ అయిపోయి లివర్ని ఇంప్రాపర్గా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది అండ్ అలాగే డిఫరెంట్ కాంప్లికేషన్స్ కూడా లీడ్ చేస్తుంది అనమాట ఈ కండిషను. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. అండ్ అలాగే మన ఛానల్లో అదర్ డైజెస్టివ్ డిజార్డర్స్ గురించి కూడా వీడియోస్ చేయడం జరిగింది, వాటిని కూడా వాచ్ చేయండి. If you find this video helpful, do like, share and subscribe to this channel, The Nursing Genre. Thank you.